నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓంకార స్వరూపుడు శివుడు, అందుకే భవుడు భక్త సులభుడు. భక్తజన కల్పవృక్షం, సాకార నిరాకార స్వరూపాలలో సాక్షాత్కరించే దైవం. ఆ పరమశివుడు భక్తవ శంకరుడై స్వయంభూలింగంగా వెలిసిన సుక్షేత్రం గోదావరి తీర పట్టిసం. ముక్కంటి తన జటాజూటం నుంచి ఉద్భవింపజేసిన వీరభద్రుడితో దక్ష సంహారం గావించిన ఆయుధం పట్టిసం చేబూని తాండవమాడిన పవిత్ర స్థలి ఇది. ఆ వీర తాండవ శంకరుడు ఇక్కడ వీరేశ్వరుడిగా స్వయంభువు లింగ రూపాన కొలువయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసాచల క్షేత్ర శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. శివుడు స్వయంభువుగా ఎక్కడైనా ఎప్పుడైనా వెలిసే భక్త సమీపకుడు. సృష్టి మీది సాధికారత ఈశత్వమైతే సృష్టినంతా వశీకరించుకోవడం వశత్వం. ఈశత్వ వశత్వాల సమాహారం శివతత్వం. నిండైన శివతత్వంతో పరిఢవిల్లే ఆలయం పట్టిసం వీరేశ్వరాలయం. గోదావరి అలల తరంగాల సంగీత ఝరీ ప్రవాహ క్షేత్రం పట్టిసంలో స్వయంభూ లింగరూపుడుగా వెలిసి విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వర దేవస్థానంలోకి ప్రవేశించటం పరమ పుణ్యదాయకం. శ్రీశైలం కాళికేదారం కాళహస్తించ పట్టిసం పంచక్షేత్రం పఠే నిత్యం మహాపాతక నాశనం అని స్కాంద పురాణంలో వర్ణించబడిన పట్టిసాచల క్షేత్రమే జనం పలుకుబడిలో పిలవబడుతోన్న పట్టిసం. గోదారి కిరటాల ఓంకారనాదాల మహాశైవక్షేత్రం ఈ వీరేశ్వర స్వామి ఆలయం. వ్యాసమహర్షి పేర్కొన్న పంచశైవ క్షేత్రాలలో ఒకటైన శివక్షేత్రమిది. భద్రకాళి సమేతంగా విరాజిల్లుతోన్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొని ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన పోలవరం మండల ఎస్టేటు జమీందార్ శ్రీ కొచ్చెర్లకోట వంశీయులు నిర్మించిన ఈ వీరేశ్వరాలయం నేటికి ప్రసిద్ధ శైవక్షేత్రమై వెలుగొందుతోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి వరకు రైళ్లు, బస్సుల్లో చేరి అక్కడి నుంచి పట్టిసం క్షేత్రానికి గోదావరి నదిలో లాంచీలు, పడవలపై ఈ ఆలయానికి చేరుకుంటారు. గోదారమ్మ అలలను తోసుకుంటూ శివుని గుడికి దారి తీసుకుంటూ సాగే పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గోధూళి రంగు ఇసుక తిన్నెలకు నీలిరంగు చీరల నీటి తళతళలతో గోదావరి నది పర్యాటకులకు కనువిందు చేస్తుంది. పాపికొండల నడుమ గోదారమ్మ హొయలు మీరుతూ ప్రవహిస్తూ పట్టిసాచల క్షేత్రానికి అపురూపమైన సొగసులనందిస్తోంది. నదీ జలాల నురుగుల వెలుగుల్లోంచి ఒడ్డున ఒత్తుగా ఎదిగిన రెల్లుదుబ్బుల మాటు నుంచి ఆకుపచ్చని కొమ్మల రెమ్మల పువ్వుల అందాల మధ్య నుంచి ఆలయ గోపుర శిఖరాలు కనిపించి భక్తజనాన్ని తన దరికి, తన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తాయి. గోదావరి తీరాన భూమ్యాకాశాలు ఏకమై లోకానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు భాసించే సుందర ప్రదేశంలో చిరు శిఖరాలపై గోపురాలు ఆకాశాన్ని తాకుతూ అగుపిస్తాయి. మూడు కలశాల రెండంతరువుల గోపురం స్వాగత ద్వారమై భక్తులను ఆహ్వానిస్తుంది. ఆలయాన్ని సమీపిస్తున్నంతలోనే అల్లంత దూరం నుంచే విరాట్ రూపంలో ఆంజనేయుని భారీ విగ్రహం కనిపిస్తుంది.
పండు అనుకుని సూర్యబింబాన్ని తినబోయి మూతి కాల్చుకున్న బాలాంజనేయుని ఆనవాలుతో ఎర్రని దవడలు, పసుపు వర్ణ వదనం, పెద్ద తిరునామం, విశాల నయనాలు, స్వర్ణ మకుటం, నేలమీద ఆంచిన గద, కుడిచేయి అభయముద్రతో ఆ మారుతి విశ్వరూపుడై ఇక్కడ దర్శనమిస్తాడు. విరాట్ ఆంజనేయుని పాదాల చెంత తిరునామాంకిత హనుమ అర్చామూర్తి అర్చనాది హారతులు అందుకుంటోంది. గగనమండలాన్ని తాకుతున్నవా అన్నంత ఎత్తుగా 2 ధ్వజస్తంభాలు శైవాగమ సంప్రదాయాన్ని ఎలుగెత్తి చాటుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ఎడమవైపున వక్రతుండ వినాయకుడు శిల్పితమై ఉంటాడు. పరమశివుని హస్తభూషణమైన త్రిశూలం ప్రతిష్ఠితమైన తీరు ఓ వీరశైవ క్షేత్రానికి సిసలైన ప్రతీకలా భాసిల్లుతుంటుంది. శివలింగానికి అభిముఖంగా శిలాశిల్పిత నందీశ్వరుడు మువ్వట పట్టీలతో త్రిశూల ప్రతిష్ఠాపిత ప్రదేశంలో తన స్వామివారి కోసం ఎదురు చూస్తున్నట్లు మంటపంలో కూర్చొని ఉంటాడు.